సూరజ్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే తయారైంది. నిన్న మొన్నటి వరకు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో సుమిత్ర అడిగిన ఒకే ఒక్క ప్రశ్న సూరజ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేసింది. తన అసలు కుటుంబ నేపథ్యం గురించి ఆమె నిలదీసేసరికి సూరజ్ షాక్ అయ్యాడు. గొంతు తడిచిపోయి ఏం చెప్పాలో తోచని భయంతో వణికిపోయాడు. సరిగ్గా అదే క్లిష్ట సమయంలో పారిజాతం వచ్చి పిలవడంతో ఆ ప్రమాదం నుంచి తూలుకుంటూ బయటపడ్డాడు. కాని మనసులో నిండిన భయం మాత్రం అలానే ఉంది. మరోవైపు ఉదయాన్నే మాలిని తన డబ్బిచ్చి ఎగిరిపడే అహంకారంతో కాంచన ఇంటికి వచ్చింది. శివనారాయణ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కకుండా కాంచనను ఎలా వెళ్లగొట్టాడో గర్వంగా గుర్తుచేస్తూ అవమానించాలని చూసింది. ఆ మాటలకు కాంచన కుంగిపోలేదు. సరికదా దీపతో కలిసి గట్టిగా బదులిచ్చింది. తన భర్త కార్తీక్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. దీప ఇప్పుడు ఒక సాధారణ కోడలు కాదు, కంపెనీకి సీఈఓ అని కాంచన సగర్వంగా ప్రకటించింది. మాలిని తన దగ్గరున్న డబ్బుతో వారిని లొంగదీసుకోవాలని చూసిన ప్రయత్నాన్ని కాంచన తనదైన శైలిలో తిప్పికొట్టింది. కాని అసలు తుఫాను రానే వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా శివనారాయణ స్వయంగా కార్తీక్ మరియు సూరజ్లను దక్షిణామూర్తి ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ కాలుపెట్టగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూరజ్ వైపు తీవ్రమైన చూపులు చూస్తూ శివనారాయణ సంధించిన ప్రశ్న అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. అసలు ఈ ఇల్లు నీకు ముందే తెలుసా అంటూ సూరజ్ను నిలదీశాడు. మాట్లాడటానికి మాటలు రాక, నిజం దాచలేక సూరజ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.